జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక శాఖలను చూడబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం అవును అంటోంది. పవన్ ఈసారి ఎన్నికల్లో 21 సీట్లకు మొత్తం తన పార్టీ తరపున గెలిపించుకున్నారు. తాను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. కూటమి విజయానికి ఆక్సిజన్గా మారారు ఆయన. చంద్రబాబు సైతం ఆయన పట్ల పూర్తి అభిమానం కనబరుస్తున్న నేపథ్యం ఉంది. సినీ గ్లామర్ నిండుగా ఉన్న పవన్కి బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది. అదే సమయంలో యువత మొత్తం పవన్ కోసం ఊగిపోయే నేపథ్యం కూడా ఉంది. ఇలా అన్నీ కూడా కలిసి పవన్ కూటమి విజయంలో తన వంతు పాత్రను విజయవంతంగా పోషించారు. దానికి గాను ఆయనకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్కి టీడీపీ కూటమి ప్రభుత్వంలో అప్పగించే బాధ్యతలు ఏమిటి అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అతి ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖతో కూడిన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంచుకుంటారని అంటున్నారు. ఈ శాఖ అంటే చాలా ముఖ్యమైనది. పైగా గ్రామీణ ప్రాంత ప్రజలతో నేరుగా సంబంధం ఉన్నది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శాఖనివ్వడానికి చంద్రబాబు ఏ మేరకు ఒప్పుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వంలో అయితే సముచితమైన స్థానం ఇస్తారని అంటున్నారు. మరి పంచాయతీరాజ్ శాఖతో డిప్యూటీ సీఎం దక్కుతుందా అంటే కొద్ది రోజులు ఆగితే తేలుతుంది అని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉంటే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడం అంటే ప్రభుత్వానికే ఒక కళ కడుతుంది అని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉంటే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడం అంటే ప్రభుత్వానికే ఒక కళ లాంటిది అని అంటున్నారు. మరోవైపు చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండడం అన్నది కొత్త కాదు. 2014లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రుల పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన పవన్ ఒక్కరికి ఆ పదవి ఇస్తేనే ఆ పదవికి ఒక అర్థం ఉంటుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మాత్రం 2024 ఎన్నికల తర్వాత కొత్త మలుపు తీసుకోనుంది అన్నది వాస్తవం అంటున్నారు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు పవన్కి ఎటువంటి పదవి కట్టబెట్టారో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. పవన్కి ఎటువంటి శాఖ అప్పగిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయమో కామెంట్ రూపంలో తెలియజేయండి.